హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు దేవుని వాక్య భాగంలో నుండి సామెతలు మొదటి అధ్యాయం చూసుకుందాం. ఈరోజు బైబిల్ స్టడీ సామెతలు మొదటి అధ్యాయం. దావీదు కుమారుడును ఇజ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశం నొందుటకును జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకొనును, వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢ వాక్యములు జనులు గ్రహించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరింతురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బ్రోధను తోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములనై ఉండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. మాతో కూడా రమ్ము, మనము ప్రాణం తీయుటకై పొంచి ఉందుము. నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందము. పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవంతోనే మృంగివేయుదము. సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలంతో నుండగా మనం వారిని మృంగివేయుదాం రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకుము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము. నువ్వు మాతో పాలివాడవై ఉండుము, మనం అందరికీ ఒకటే సంచి అని ఉండు అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదం వెనకకు తీసుకొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము, వారు స్వనాశనమునకే పొంచి ఉందురు, తమ్ము తామే పట్టుకొనుటకై దాగి ఉందురు. ఆశపాతకులందరి గతి అట్టిదే, దాన్ని స్వీకరించి వారి ప్రాణం అది తీయును. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పూర్వద్వారములలోను పట్టణములలోను జ్ఞానం ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానం లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగోరుదురు? అపహాసకుల్లారా, మీరెన్నాళ్ళు అపహాస్యం చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనుల్లారా, మీరెన్నాళ్ళు జ్ఞానము అసహించుకొందురు? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపేదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపక లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయం మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెదుక్కెదరు గాని వారికి నేను కనబడకుందును. జ్ఞానం వారికి అసహ్యమాయెను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి. నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి.
కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమం కలిగినదని మైమర్చి నిర్మూలమగుదురు. నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితంగా నివసించును. వాడు కీడు వచ్చుచున్న భయం లేక నెమ్మదిగా నుండును. ఫ్రెండ్స్, ఈరోజు బైబుల్ స్టడీలో మనం సామెతలు 1వ అధ్యాయం చదువుకున్నాం. ఇందులో ముఖ్యమైన 2 వచనాలు ఉన్నాయి, 32, 33. జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమం కలిగినదని మాయమర్చి నిర్మూలమగుదురు. అంటే బుద్ధిహీనులు ఏమనుకుంటారు, మనం క్షేమంగానే ఉన్నామని అనుకుంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారో వాళ్ళకే తెలియదు. తర్వాత, నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితంగా నివసించును. వాడు కీడు వచ్చుచున్న భయం లేక నెమ్మదిగా ఉండును. ఎవరైతే యేసుక్రీస్తు ఉపదేశం అంగీకరిస్తారో వాళ్ళు కీడు వస్తున్నదన్న భయం లేకుండా నెమ్మదిగా జీవిస్తారు. అంతే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ మీరు షేర్ చేయండి వీడియోని. ఎంతమందికి సాధ్యమైతే అన్ని గ్రూప్స్లో కానీ అందరికీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆమెన్.